నా పేరు డాక్టర్ కుమార్ కృష్ణ మోహన్ కోగంటి అండి. నేను సీనియర్ కన్సల్టెంట్ జనరల్ అండ్ లాప్రోస్కోపిక్ సర్జన్ రెనో హాస్పిటల్స్. ఇప్పుడు తరచుగా పైల్స్ తర్వాత బ్లీడింగ్ అని వస్తూ ఉంటారు. సో వీళ్ళు కామన్గా మోషన్కి వెళ్ళేటప్పుడు నొప్పి ఉండడము, బ్లీడింగ్ అవడము ఇలాంటి కంప్లైంట్స్తో వస్తూ ఉంటారండి. అది బ్లీడింగ్ అవుతుందని ఓన్లీ లైట్గా పైల్స్ అని ప్రాపర్గా ఎగ్జామిన్ చేయించుకోకుండా, ఎవరికి చూయించుకోకుండా మైనర్ ఇష్యూ అని కొంతమంది నెగ్లెక్ట్ చేసినప్పుడు ఈ బ్లీడింగ్స్ సంబంధించినవి కూడా కొన్నిసార్లు మనకి క్యాన్సర్కి సంబంధించినవి ఉండిండొచ్చు. మనం నెగ్లెక్ట్ చేసి అది ఇంకా అడ్వాన్స్ స్టేజ్లోకి వెళ్ళేంత వరకు దాన్ని ప్రాపర్గా ఇవాల్యుయేట్ చేయకపోతే సమస్యలు ఏర్పడుతూ ఉంటాయండి. సో ఏ ప్రాబ్లం అయినా కానీ ప్రాపర్గా ఇవాల్యుయేట్ చేసి నెగ్లెక్ట్ చేయకుండా ట్రీట్మెంట్ చేయించుకోవాల్సి వస్తుంది. సో పైల్స్ అనేవి మనకి పెయిన్లెస్ బ్లీడింగ్ ఉంటుందండి. బాగా బొట్టుగా కారడం, మోషన్కి వెళ్ళిన తర్వాత ప్యాన్లో అంతా కూడా రెడ్ బ్లడ్గా అవడము, చిందడము, పెయిన్లెస్ బ్లీడింగ్ ఉంటుంది. అదే మనకి బ్లడ్లోకి సంబంధించిన పెయిన్ఫుల్గా బ్లీడింగ్ అవుతుంది, మోషన్కి ఆనుకుని వస్తుందంటే అక్కడ ఫిషర్ లాగా ఏర్పడవచ్చు. ఫిషర్ నేను అంటాము. ఇక్కడ ఏంటంటే స్ట్రెచ్ అయినప్పుడు అక్కడ గాయం లాగా అయ్యి, పుండు లాగా అయ్యి, చీలి అల్సర్ లాగా అయ్యి అక్కడి నుంచి బ్లీడింగ్ అయ్యి మోషన్ రాసుకుని వెళ్ళినప్పుడు బాగా మనకి కోసుకున్నట్టు నొప్పి రావడము ఇలాంటిది ఉంటుంది. తర్వాత కింద ఏనల్ కెనాలు, రెక్టము అక్కడ కొన్నిసార్లు క్యాన్సర్లు అలాంటివి ఉన్నప్పుడు కూడా మనకి మోషను కొంచెం రెడ్డిష్ మోషన్ లాగా వెళ్ళడము, ఒక్కొక్కసారి మోషన్ కొద్ది రోజులు టైట్ ఉండడము, కొద్ది రోజులు నీళ్ళగా తెమ్మడగా వెళ్ళడము ఇలాంటివి. తర్వాత మోషన్కి వెళ్ళేటప్పుడు కానీ వెళ్ళక ముందు కానీ బాగా నొప్పిలాగా టెనిస్మస్ అనడం ఇలాంటి సమస్యలు కూడా ఉంటాయి. సో ప్రాపర్గా క్లినికల్గా డాక్టర్ గారు ఎగ్జామిన్ చేస్తే ఆ సమస్య ఏంటనేది ఐడెంటిఫై చేయగలుగుతాము. కొన్నిసార్లు మనం ఆ సమస్య ఎగ్జామిన్ క్లినికల్గా ఆన్ టేబుల్ మనం ఓపీ బేసిస్లో ప్రాక్టోస్కోపిక్ ఎగ్జామినేషన్ అంటాము. దాంతోపాటు ఇంకా పై భాగం ఎక్కడైతే పెద్ద పేగు ఆ భాగం అంతా కూడా తరోగా ఎగ్జామిన్ చేయాల్సి వస్తూ ఉంటుంది. కొన్నిసార్లు కంతులు పాలిప్స్ అంటాం. కొంతమందికి ఫ్యామిలియల్ హిస్టరీ కూడా ఉండొచ్చు, క్యాన్సర్ సంబంధించింది, ఈ పాలిప్స్ సంబంధించింది. ఈ పాలిప్స్ ఉన్న వాళ్ళలో క్యాన్సర్ లక్షణాలు మారే అవకాశాలు ఎక్కువ శాతం ఉంటాయి పాలిప్స్లో. సో దానికోసము సిగ్మాయిడోస్కోపీ, కొలనోస్కోపీ ఇలాంటి ఎగ్జామినేషన్స్ చేస్తూ ఉండాలండి. సో దాన్ని బట్టి సమస్య బట్టి మనం ట్రీట్మెంట్ చేస్తూ ఉంటాం.